So bitwise operators and is nothing but a we can use these operators on binary numbers. Binary operators directly on we can use binary operators directly on the binary numbers. Bitwise ga manam work cheyochu. Generally these operators are used in the low level programming. Mostly we may not get the opportunity to get work on our web applications. So very few people may get. సో దీంట్లో ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. బిట్వైజ్ ఆపరేటర్స్, ఇట్స్ మీనింగ్. ఫస్ట్ దీన్ని బిట్వైజ్ అండ్ అని పిలవాల్సి ఉంటుంది. బిట్వైజ్ అండ్, నెక్స్ట్ బిట్వైజ్ ఆర్, నెక్స్ట్ బిట్వైజ్, దీన్ని కాంప్లిమెంటరీ ఆపరేటర్ అంటారు. Just wait for a moment, I am getting a call. నెక్స్ట్ వచ్చేసి టిల్డ్ ఆపరేటర్ అంటాం వీటిని. టిల్డ్ ఆపరేటర్. నెక్స్ట్ గ్రేటర్ దాన్ 2 లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్ అంటాం. 2 లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్ వీటిని. నెక్స్ట్ దీస్ ఆర్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనము బిట్వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటిదో చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇఫ్ బోత్ ఆర్ 1 then only result output is true, otherwise 1 అంటే true, otherwise 0. and అంటే బిట్వైజ్ అండ్ అంటే ఇక్కడ నెక్స్ట్ ఆర్ తీసుకున్నాం. అట్లీస్ట్ ఇఫ్ అట్లీస్ట్ 1 bit is 1, result is 1. ఓకే, సో ఎప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది? బోత్ ఆర్, ఇఫ్ బోత్ ఆర్ 0 then result is 0. సో నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఆపరేటర్ ఏందో చూద్దాం. దీన్ని క్యాప్ ఆపరేటర్ అనొచ్చు, లేకపోతే కాంప్లిమెంటరీ ఆపరేటర్ అని కూడా అంటాము. సో ఇఫ్ if 1 bit is 0, result is 1. అంటే క్వైట్ ఆపోజిట్. సో 0 means 1. 1 means 0. It is a unary operator. Sorry, it's not a unary operator. Both ఇప్పుడు మనకు రిజల్ట్ ఏంటంటే 1 వస్తే 0 వస్తుంది, 0 వస్తే 1 వస్తుంది. మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీటి మీద క్యాప్ ఆపరేటర్, టిల్డ్ ఆపరేటర్ ఏంటో చూపిస్తాను. ఇక్కడ కూడా 1 means 0, 0 means 1. It's a unary operator. సో వీటిని బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్ అంటారు. దీని బిట్వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్. దీన్ని XOR ఆపరేటర్ అని కూడా అనొచ్చు మనము. XOR ఆపరేటర్. సో ఇఫ్ 2 bits are 0 then only, దీనికి డెఫినేషన్ కొంచెం అర్థమయ్యేటట్టుగా రాస్తాను. ఈచ్ bit to 1
each bit is 1, only one of 2 bits is 1. సో దీన్ని మనము నాట్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు, బిట్ వైజ్ నాట్ ఆపరేటర్. ఓకే, సారీ, దీన్ని క్యాప్ ఆపరేటర్ ఇస్ XOR, ఇది టిల్డ్ ఆపరేటర్ ఇస్ నాట్. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను చేయడం జరుగుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ XOR ఆపరేటర్ మనం చూద్దాం. XOR operator is nothing but QOP operator. So for example 0 QOP operators 0. సో మనకు రిజల్ట్ ఏమొస్తుందంటే ఇక్కడ 0 వస్తుంది. ఇఫ్ బోత్ ఆర్ జీరోస్ దెన్ రిజల్ట్ ఈజ్ 0. వీటిని ఏమంటారు అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్. నెక్స్ట్ ఇఫ్ 0 క్యాప్ ఆపరేటర్ 1 ఉందనుకోండి, మనకేంటిది రిజల్ట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇఫ్ 1 క్యాప్ 1 ఉందనుకోండి, మనకు రిజల్ట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. సో నేను ఇప్పుడు జస్ట్ ఐ వాంట్ టు పర్ఫార్మ్ A ఈక్వల్ టు 25 and B equal to 46. Just I want to perform now A cap B ఏంటిదనే చూద్దాం రిజల్ట్ ఏమొస్తుందని. సో A equal to 25, if I convert into A equal to 25, what is the result? Can anybody just wait? మనకు తెలుసు కదా ఎలా చేయాలో. జస్ట్ ఒక్కటి ఇక్కడ చూపిస్తాను. మనం 2 తోటి చేయాల్సి ఉంటుంది 25. సో నెక్స్ట్ 2 1s are 2, 2 2s are 4. A remainder is 1. Next 2 6 are 12. Remainder is 0. Next 2 3s are 6. Remainder is 0. Next 2 1s are 2. Remainder is 1. Next 2 మనము లాస్ట్కు 0 పెట్టాల్సి ఉంటుంది. రిమైండర్ ఇస్ 1. సో మనకేమొస్తుంది 11001. రైట్, కరెక్టే కదా? యా, యు ఆర్ రైట్. సో మనకు అదేవిధంగా 46 చెప్పండి ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A equal to 46? ప్లీజ్ ఫాస్ట్. Uh, 1011. This is A equal to 25. So A equal to 25 అంటే ఏమొస్తుంది 0 1 1 0 0 1. రైట్. సో నెక్స్ట్ B ఈక్వల్ టు మనం వాల్యూ ఎంత తీసుకున్నాం 46 కదా. 46 ఎంత వస్తుంది 101110. రైట్, 101110. సో దీని ఇప్పుడు మనము
ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆపరేషన్ జస్ట్ చూడండి ఇక్కడ ఏ క్యాప్ B. Actually, it is a small letter. Just I am writing 0 1 అంటే ఏమొస్తుంది మనకు 1 వచ్చేస్తుంది. ఇక్కడ 1 0 అంటే ఏమొస్తుంది 1 వస్తుంది. ఏ క్యాప్ B అంటే A కాంప్లిమెంటరీ B. నెక్స్ట్ 1 1 అంటే ఏమొస్తుంది 0 వస్తుంది. నెక్స్ట్ 0 1 అంటే ఏమొస్తుంది 1 వస్తుంది. హియర్ ఆల్సో వి విల్ గెట్ 1. నెక్స్ట్ 1 0 1. సో ఇక్కడ మనం ఏంటంటే వాటి వెయిట్స్ తీసుకోవాలి. వెయిట్స్ నేను తీసుకుంటాను చూడండి ఇక్కడ ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ తీసుకుందాం. దీని ఏమంటాము 2 పవర్ 0 అవుతుంది. నెక్స్ట్ దిస్ ఇస్ 2 పవర్ 1 అవుతుంది. నెక్స్ట్ దిస్ 2 పవర్ 2. This is 2 power 3. Next 2 power 3. Next 4. 2 power 5. Right? సో మనం ఓన్లీ ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటిది వాల్యూ చెప్పగలుగుతారా వెయిట్స్ ఎంత ఉంటాయి అనేది కెన్ ఎనీబడి 55 yes 55. సో ఇక్కడ ఏ క్యాప్ B అనేది ఎంత వస్తుంది మనకు వాల్యూ మనం ఇక్కడ ప్రాక్టికల్ గా కూడా చూద్దాము అది కరెక్ట్ వస్తుందా లేదా అనేది. సో ఏ పవర్ 5 అండ్ 2 పవర్ 5 అంటే ఎంత దీని వాల్యూ 32. సో నెక్స్ట్ 16. 2 పవర్ Q అంటే 8 వస్తుంది. బట్ ఇక్కడ ఏంటిది 2 పవర్ ఇక్కడ 0 ఉంటే వీ డోంట్ కన్సిడర్ ఇట్. సో 0. నెక్స్ట్ 2 పవర్ 2 స్క్వేర్ అంటే ఎంత 4. 2 పవర్ 1 అంటే 2. దిస్ ఈస్ 1. సో మనకి ఇక్కడ ఏంటిది ఏ క్యాప్ B ఈక్వల్ టు అశ్విని జస్ట్ ఫర్ యూ మీకోసమే చెప్తున్నాను విజయనగరం అశ్విని ఉన్నారా 32 ప్లస్ 16 ప్లస్ 0 ప్లస్ 4 plus 2 plus 1. So the value is 6 7 మొత్తం ఎంత 55. సో మనం ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ లో కూడా చూద్దాం. A equal to int input of enter value. B equal to int input of enter value of B, right? C equal to A cap B. ఇది ఇలానేనా చేయడం print of C. ఎంటర్ వాల్యూ మనం ఎంత 25 కదా మనం తీసుకుంది 25 అయినా 25. బి వాల్యూ ఎంత తీసుకున్నాం 46. సో చూడండి మనకు రిజల్ట్ అనేది 55 వచ్చేసింది. సో దిస్ ఈస్ ప్రోగ్రామెటిక్. ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సో నేను ఇంకొకటి మనం వెళ్దాము. సో మీకు బిట్ వైజ్ ఆపరేటర్స్ నేను మిగతాయి కూడా ఎవ్రీథింగ్ మీకు సో మిగతా ఆపరేటర్స్ కూడా మీకు లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్ మీకు ఎండ్ ఆఫ్ ది దీనికి లింక్స్ ఇస్తాను మీరు ఒకసారి చూడొచ్చు. సో దట్ జనరల్గా ఇది లో లెవెల్ డివైస్ ప్రోగ్రామింగ్ ఎక్కువ యూజ్ చేస్తారండి.
మనకు సి ప్రోగ్రామింగ్లో అలాంటివి ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ నేను ఎప్పుడు కూడా అంటే రియల్ టైంలో నేను ఎప్పుడు కూడా ఐ డెంట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ బిట్వైజ్ ఆపరేటర్స్. బట్ సో మనకంటే నాకు ఈ రూల్స్ ఎలా అనేది ఓకే తెలుసు కానీ బట్ ఐ డెంట్ యూజ్. సో మిగతా ఆపరేటర్స్ కూడా మనం ఎలా యూజ్ చేయాలనేది మీకు లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చూడొచ్చు. జస్ట్ వి విల్ గో ఫర్ అదర్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ జస్ట్ ఇన్పుట్ వాల్యూస్, టేకింగ్ ఇన్పుట్ వాల్యూస్ in the Python. A equal to int enter one value, B equal to int enter second value, print A comma B. మీరు ఒక్కసారి చూడండి ఇక్కడ. సో ఇదేంటిది మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ లైన్ రావాలంటే మనకు తెలుసు కదా, మనం అది ఎస్కేప్ సీక్వెన్సర్స్ యూజ్ చేస్తే నెక్స్ట్ లైన్ వస్తుంది. ఇది మనందరికి తెలుసు. బట్ దిస్ ఈజ్ ఓన్లీ మనము 2 వాల్యూస్ రీడ్ చేద్దామంటే. సో మల్టిపుల్ వాల్యూస్ రీడ్ చేద్దామంటే ఎలా అంటిది అనేది ఒకసారి చూద్దాము. అంటే జస్ట్ ఐ వాంట్ టు రైట్. సో సింగిల్ స్టేట్మెంట్లో నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది. సో ఏ కామా బి. ఓకే, సో ఇంతకుముందు ఏదైతే నేను ఒకే సింగిల్ దాంట్లో మనము 2 statements we were used. Now I want to write in a single statement. సింగిల్ స్టేట్మెంట్ మల్టిపుల్ వాల్యూస్ రీడ్ చేయాలంటే ఏంటి అనేది, ఇన్పుట్ ఎంటర్ 2 numbers, ఇక్కడ కొంచెం స్పేస్ ఇస్తే మనకి ఈజీగా ఉంటుంది. డాట్ స్ప్లిట్ అనేది మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రింట్ A ఈక్వల్ టు ప్రింట్ B ఈక్వల్ టు సో ఇది ఒక్కసారి నేను రన్ చేస్తాను. సింపులే, మీ అందరికి తెలుసు. బట్ మనము కొన్ని 2 ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఎర్రర్ మళ్ళీ చేస్తాను, నాకు మీరు హెల్ప్ చేస్తుండాలి. 2 space 4 ఇది చూడండి. సో 2 space 4 నేను ఇక్కడ స్పేస్ ఇవ్వాలి మల్టిపుల్ లైన్స్ మనము రీడ్ చేస్తున్నప్పుడు. సో నేను ఇవ్వలేకపోయాను. సో దానికోసం ఇది ఎర్రర్ వచ్చింది. అంటే ఇక్కడ మనము స్ప్లిట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి we can read the multiple values by using the split. It splits. లేదు నేను స్ప్లిట్ ఇవ్వలేదు అనుకోండి, మనకు 2 ఒకే వాల్యూలా అనేది స్టోర్ అవుతుంటుంది. సో ఇక్కడ ఏంటిది స్ప్లిట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం రీడ్ చేయొచ్చు. ఓకే, నేను మర్చిపోయాను వేణుగోపాల్, యాక్చువల్లీ ఇంటూ పెట్టాలి. బట్ మన దీనికి ఎగ్జాంపుల్కి నడిచిపోయిందిలే. నెక్స్ట్ దానికి నేను ఇంటూ టైప్ క్యాస్ట్ చేస్తాను. మీరు చెప్పింది రైటే, కన్వర్ట్ చేయాలి, అది టైప్ క్యాస్ట్ అనేది చేయాలి. ఇప్పుడు నేను ఏంటిది 2 వాల్యూస్ రీడ్ చేసాం. సో ఇప్పుడు అదేవిధంగా 3 వాల్యూస్ రీడ్ చేయాలంటే ఏం లేదు, ఇంకొక ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది.
C equal to, this is enter two numbers, సారీ 3 నెంబర్స్ కదా, నేను అక్కడ 2 స్పేస్ 5 స్పేస్ 6. చూడండి ఇక్కడ స్పేస్ అనేది నెక్స్ట్ వాల్యూ లాగా తీసుకుంటుంది ఇక్కడ, ఎందుకంటే మనం ఇన్పుట్ వేరియబుల్స్ అనేది 3 డిఫైన్ చేయడం జరిగింది అక్కడ. సో దిస్ ఈస్ రీడింగ్ ద 3 వాల్యూస్. రైట్. సో ఇప్పుడు ఇంకా మల్టిపుల్ వాల్యూస్ ఎలా రీడ్ చేయాలనేది చూద్దాం. సో ఏ ఈక్వల్ టు, నేను ఒకే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ అనేది స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో దానికి ఏంటిది అంటే ఇక్కడ ఇన్పుట్ ఎంటర్ మల్టిపుల్ వాల్యూస్ రైట్. ఇక్కడ స్ప్లిట్ అనేది స్ప్లిట్ చేస్తుంది, దాన్ని పక్క తప్పిస్తుంది ఒకటే వాల్యూ అని. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ ఆర్ ఏ. అంటే నేను ఒకే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ అనేది స్టోర్ చేస్తున్నాను. త్రీ స్పేస్ 4 స్పేస్ 5 స్పేస్ 6 స్పేస్ 7 స్పేస్ 8. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీస్ ఆర్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ వేరియబుల్ ఏ. సో దీన్ని మనం ఇంకా ఇంటీజర్ లాగా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా మంది మీరు టైప్ కాస్టింగ్ లో చాలా బాగున్నారు. ఇక్కడ నేను టైప్ ఆఫ్ ఏ అంటాను, ఏంటిది అనేది. త్రీ స్పేస్ 4 స్పేస్ 5 స్పేస్ 6 స్పేస్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కెన్ బి స్టోర్డ్. సో ఇక్కడ లిస్ట్ లాగా స్టోర్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ లిస్ట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఇంట్ అండ్ టైప్ క్యాస్ట్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక్కొక్క వాల్యూని ఇంట్ అని. సో మన రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం అక్కడ టైప్ క్యాస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, బేస్డ్ ఆన్ అవర్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ అని ఉన్నప్పుడు. బట్ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ని ఎలా రీడ్ చేయాలనే దాని మీద మనము ఇప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు తేజ, నీ డౌట్ ఏంటిది? వైడ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్. ఓకే, నేను స్ప్లిట్ యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే దేర్ ఆర్ 2 రీజన్స్ వై ఐఎమ్ యూజింగ్ స్ప్లిట్ ఇయర్. సో ఇక్కడ నేను స్ప్లిట్ యూజ్ చేయలేదు అనుకోండి, సరే మీ తేజ, జస్ట్ ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్. ఐఎమ్ నాట్ యూజింగ్ స్ప్లిట్ ఇక్కడ. అంటే మీరే అర్థం చేసుకోవాలి స్ప్లిట్ దానివల్ల ఏమవుతుంది అనేది. ఇక్కడ నేను 3 స్పేస్ 4 స్పేస్ 5 స్పేస్ 6 స్పేస్ 7 స్పేస్ రైట్ 7 వరకు ఇస్తున్నాను. సో 3 నాకేంటి అంటే ఇక్కడ వాల్యూస్ అనేది ఇలా వచ్చేస్తుంది, ఇక్కడ స్ప్లిట్ అవ్వట్లేదు దాంట్లో. యాక్చువల్లీ ఇందులో మాత్రం ఓకే, ఏ అనేది ఒకే వాల్యూలో ఇలా స్టోర్ అవుతుంది. కాకపోతే ఇది ఎలా స్టోర్ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ స్ట్రింగ్ లాగా స్టోర్ అవుతుంది, ట్రీటెడ్ యాజ్ ఓన్లీ 1 వాల్యూ 1 డేటా. దాన్ని మనం కట్ చేయట్లేదు, రైట్. ఇంకొక చిన్న మీకు ఇంకొకటి
సరే ఇంటీజర్ లాగా చూసుకుందాం. 3 స్పేస్ 4 స్పేస్ 5 స్పేస్ 6 స్పేస్ 7. సో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో నేను అక్కడ టైప్ క్యాచ్ చేయలేదు కాబట్టి ఓకే, మనకి ఎర్రర్ రాలేదు యాక్చువల్గా. సో నేను ఇంటీజరే చేయాలని నాకు రిక్వైర్మెంట్ ఉందనుకోండి, దెన్ ఐ విల్ గెట్ ద ఎర్రర్. ఏంది అంటే యాక్చువల్లీ నా ఉద్దేశం ఏంటంటే ఈ 3 4 5 6 అనేది డిఫరెంట్ వాల్యూస్ లాగా నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, స్ప్లిట్ అనేది నాకు ఉపయోగపడుతుంది, విచ్ హెల్ప్స్ టు మీ టు స్ప్లిట్ ఈచ్ స్పేస్ అనేది స్పేస్ ఇవ్వగానే దాన్ని స్ప్లిట్ చేసేస్తుంది, ఇంకొక డేటా లాగా తీసుకుంటుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది స్పేస్ స్ప్లిట్. అంటే స్ప్లిట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇట్ టేక్స్ ఓన్లీ వన్ ఇన్పుట్ అండ్ స్టోర్ ఇంటూ that value. After giving the space, it takes another data. That is the use of the split. So hope you understood.